చూస్తే ఏపీ స్కిల్ కేసులో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దర్యాప్తులో ఉన్న స్కిల్ కేసుపై ప్రెస్ మీట్ పెట్టారంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం విచారించింది. మీడియా సమావేశం పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలపై సంజయ్ పొన్నవోలుకు నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీ హైకోర్టు నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. లక్ష్మీదుర్గ సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కి మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హైకోర్టు ఈ రోజు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సమయంలో ఈ కేసుపై మీడియా సమావేశం పెట్టడంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని యునైటెడ్ ఫోరం ఫర్ యునైటెడ్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు ఈ రోజు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. మీడియా సమావేశాలు పెట్టి ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధమని, అదేవిధంగా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా న్యాయ నిబంధనలకు విరుద్ధంగా కూడా వ్యవహరించి ప్రజాధనాన్ని కూడా దుర్వినియోగం చేశారు అని చెప్పి సత్యనారాయణ తరపు న్యాయవాది ఆ బిల్లులో వాదనలు వినిపించారు. ఈ బిల్లును పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న సిఐడి మాజీ చీఫ్ సంజయ్, మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సెప్టెంబర్ 9వ తేదీలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని, కౌంటర్ కూడా వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. కేసు విచారణను సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రామారావు.